ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ లో గతంలోని కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుపై జైల్లో ఉన్నారు. ఈ కేసులోనే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న ఈడీ కార్యాలయం ముందు హాజరు కావాలి పూర్తి ఆధారాలతో సహా అంటూ కూడా ఈ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ పైన ప్రభుత్వానికి చెందినటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రస్తుతం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మళ్ళీ ఈ తరుణంలో అరవింద్ కేజ్రీవాల్ పేరు వెలుగులోకి రావడము, అరవింద్ కేజ్రీవాల్ ని సైతం విచారించాలంటూ కూడా గతంలోనే భావించినటువంటి ఈడీ మొదట నోటీసులు జారీ చేయడము, అరవింద్ కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరవ్వడము, ఇది రెండోసారి అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేస్తూ ఈ నెల 21 తారీఖున అన్ని ఆధారాలతో సహా మీ పైన వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసి ఈ విషయాన్ని కూడా దాంట్లో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ముందు అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాబోతా ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సౌత్ గ్రూప్ కి చెందినటువంటి లింకులన్నింటినీ కూడా అధికారులు ఆరా తీసి దాంతో సంబంధాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీంట్లో ఇంక్లూడ్ చేస్తూ వారిపై కొంతమంది అభియోగాలు మోపడము, కొంతమంది నిందితులుగా చేర్చడము, ఇప్పటికీ కొంతమంది బెయిల్ పై ఉండడము. ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పుత్రిక కవిత ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టుగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ కవితను కూడా గతంలో ఈడీ నోటీసులు జారీ చేసి ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కార్యాలయానికి పిలిపించి కవితను పలుమార్లు విచారించడం జరిగింది. ఇదే కేసులో అరవింద్ కేజ్రీవాల్ విచారణ ముగిసిన తర్వాత ఇదే నెలలో మళ్ళీ తిరిగి మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసు దాదాపు 3 ఏళ్ల పాటు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని తుది ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టులో అనేక మంది నిందితులకు సంబంధించినటువంటి వివరాలు, వాళ్ళ ఆస్తుల వివరాలు, కొన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ అధికారులు నేరుగా ఆస్తులను జప్తు చేయడము, మనీష్ సిసోడియా, సౌత్ గ్రూప్ కి చెందినటువంటి ప్రముఖులు, దేశంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలందరి డబ్బులు, ఆస్తులను కూడా సీజ్ చేసి ఇప్పటికే సిబిఐ ఆ ఆస్తుల చిట్టాను కూడా వెల్లడించడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ విచారణ ముగిసిన తర్వాత మళ్ళీ ఈ కేసు తెరపైకి తీసుకొచ్చి కల్వకుంట్ల కవితతో సహా సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి మరికొంతమంది కీలక నేతలకు సంబంధించి విచారణ కూడా మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఏవియేషన్ ద్వారా వెళ్లినటువంటి డబ్బు, హైదరాబాద్ నుంచి వెళ్లినటువంటి డబ్బు, హవాలా రూపంలో సెమా ఉల్లంఘనకు పాల్పడుతూ విదేశాల నుంచి వచ్చినటువంటి ఫారెన్ కరెన్సీ, వీటన్నిటిపై కూడా అనేక అభియోగాలు మోపుతూ వివిధ నిందితులపై అనేక కేసులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ విచారణ ముగిసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ గా కల్వకుంట్ల కవిత పేరుని తెరపైకి తీసుకొచ్చి మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితకు నోటీసులు జారీ చేసి ఢిల్లీలోని కార్యాలయానికి పిలిపించి విచారించేటువంటి అవకాశం ఉంది. స్పందన. రైట్, థాంక్యూ రవితేజ.